విశాఖలో సిపిఐ నేతలు నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ చేత స్టీల్ ప్లాంట్ అమ్మమని చంద్రబాబు చెప్పించాలన్నారు సిపిఐ నేత పైడిరాజు. ఎన్నికల ముందు జగన్ చేతకానితనం వల్లే స్టీల్ ప్లాంట్ పోతుందన్న కూటమి నేతలు ఇప్పుడు అదే పని చేస్తున్నారని మండిపడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దద్దమ్మ ఏమీ కేంద్ర ప్రభుత్వాన్ని గాని ప్రధానమంత్రి గారిని అడగలేకపోయాడు. మమ్మల్ని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ రంగంలో కాకుండా కాపాడుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమంటున్నాం. ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్లు రేపు ప్రధానమంత్రి చేత మేము వాగ్దానం అమలుగయ్యేటట్లు ప్రకటన చేయమంటున్నాం. మేమేం గుంటం కోట్లు కోరటం లేదు. 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన శంకుస్థాపన చేస్తారు అంటున్నారు. మంచిదే, ఆంధ్ర రాష్ట్రానికి మంచిదే. దేశం మొత్తం మీద అన్ని ఇక్కడే చేస్తున్నాం అంటున్నారు, ఇంకా మంచిది. రైల్వే జోన్ కి 10 సంవత్సరాల తర్వాత డిపిఆర్ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పట్టింది. ఇవాళ జోనల్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నారు.